ప్రధానికి ఇవ్వని సెక్యూరిటీనిచ్చి ఖాళీని తీసుకెళ్లారు స్వామి. అది ఒక క్రిమినల్ ని తీసుకెళ్లినట్టు లేదు. ప్రపంచాన్ని జయించిన అశోక చక్రవర్తిని ఊరేగించినట్టుగా ఉండింది. ఈ మూవీని టోటల్‌గా 8 సిటీస్‌లో ప్రమోట్ చేయబోతున్నారు. ఈ మూవీని జూన్ 4థ్ థియేటర్స్‌లో రిలీజ్ చేయబోతున్నారు. అందువలన ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ఈ మూవీ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. అలాగే ఎమోషనల్‌గా కూడా ఉండబోతుంది. ఈ మూవీలో రామ్ చరణ్ గారు మాస్ రోల్‌లో యాక్ట్ చేయబోతున్నారు. అలాగే రామ్ చరణ్ గారు చాలా రోజుల తర్వాత కమర్షియల్ మూవీ చేస్తున్నారనే చెప్పొచ్చు. ఈ మూవీని బుచ్చిబాబు సన గారు డైరెక్ట్ చేయబోతున్నారు. 'ఉప్పెన' లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత అలాగే రామ్ చరణ్ గారి కాంబినేషన్ మూవీ అనగానే ఈ మూవీ పైన ఎక్స్‌పెక్టేషన్ నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. అలాగే ఈ మూవీని టోటల్‌గా 6 లాంగ్వేజెస్‌లో థియేటర్స్‌లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తుందనే చెప్పొచ్చు. రీసెంట్‌గానే ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. గ్లింప్స్ రిలీజ్ చేసిన తర్వాత ఈ మూవీ పైన ఎక్స్‌పెక్టేషన్ నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయనే చెప్పొచ్చు. మెయిన్‌గా ఈ మూవీ గ్లింప్స్‌లో సినిమాటోగ్రఫీ, అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. రీసెంట్‌గానే మూవీకి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వర్క్ కూడా కంప్లీట్ అయింది. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ ఇవ్వబోతున్నారు. ఈ మూవీ టోటల్‌గా 5 సాంగ్స్ ఉండబోతున్నాయి. 2 సాంగ్స్ రీసెంట్‌గానే రిలీజ్ అయ్యాయి. మెయిన్‌గా రామ్ చరణ్ గారి ఇంట్రొడక్షన్ సాంగ్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుంది. అలాగే ఈ మూవీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుంది. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా యాక్ట్ చేస్తుంది. ఈ మూవీ థియేటర్స్‌లో రిలీజ్ అయితే ఈజీగా బ్లాక్ బస్టర్ టాక్ వస్తుంది. ఈ మూవీ థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మీ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.